ఎనర్జెటిక్ రాము గారు అయితే సో ఆంధ్ర తాలూకా నువ్వెంత నీ బతుకెంత? నా థియేటర్లో 4 టికెట్ ముక్కలు సంపాదించుకోవడానికి తప్ప బయట అడుగు పెడితే దేనికి పనికి వస్తావురా? సినిమా రిలీజ్ అయింది కదా, సో బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ తో నడుస్తుంది. ఆల్మోస్ట్ థియేటర్స్ ని కూడా ఫుల్ అయిపోతున్నాయి అన్నమాట. అప్పటికప్పుడు అయితే ఫుల్ అయిపోతున్నాయి. ఇలాంటి రికార్డ్స్ సో 8 సంవత్సరాల తర్వాత మళ్ళీ రామ్ గారికి అయితే వచ్చాయన్నమాట. రామ్ అన్నకైతే సో రామ్ పోతినేని గారు అయితే నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. మూవీ కూడా చాలా ఈజ్ గుడ్ అనిపించింది. ఎందుకంటే ఒక యాజ్ ఎ ఫ్యాన్ ఒక బిగ్ హీరోకి సంబంధించి సో ఆయనకి ఒక పెద్ద హీరోకి ఒక ఫ్యాన్ గా ఎలా మారాడు అనే దాని గురించి చాలా బాగా తీశారు మూవీ అనేది. ఫ్యాన్స్ గురించి మరీ ముఖ్యంగా ఫ్యాన్స్ గురించి చాలా బాగా తీశారన్నమాట మూవీ. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీ లెవెల్లో బాగుంది, బాగా నచ్చింది కూడా. సో మీ ఎవరికి నచ్చిందో లేదో కానీ నాకైతే తెలియదు. నాకైతే చాలా బాగా నచ్చింది. బొమ్మ బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతుంది అనమాట. ఈ వీకెండ్ వరకు కూడా నాకు తెలిసి మోస్ట్లీ సో 4వ తారీఖు వరకు కూడా బాగా రన్నింగ్ లో ఉంటుంది అనమాట. ఎందుకంటే 4వ తారీఖు 5వ తారీఖు అయితే సో 4వ తారీఖు పిఎం నుంచే ప్రీమియర్ షోలో అఖండ 2 వస్తుంది కాబట్టి సో ఆలోపే ఈ రావాల్సిన రికవరీ అంతా కూడా వచ్చేస్తుంది. మోస్ట్లీ పెట్టిన బడ్జెట్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దులిపేస్తుంది. 8 సంవత్సరాల తర్వాత రామ్ గారికి మంచి సక్సెస్ అంటే లవ్ అండ్ ఇలాంటి యాక్షన్ డ్రామా మూవీ ద్వారా ఇలాంటి మంచి సక్సెస్ వస్తుందని అయితే అసలు ఊహించలేకపోయినమాట. మళ్ళీ కమ్ బ్యాక్ అయితే ఇచ్చారన్నమాట రామ్ గారు. సో ఇప్పటి వరకు కూడా సో మన నైజాంలో, సీడెడ్ లో, అలాగే క్రాస్ రోడ్ లో అండ్ ఏపీ అండ్ తెలంగాణ ప్రతి చోట్ల కూడా ఎక్స్ట్రాడినరీ లెవెల్ మంచి కలెక్షన్స్ అయితే ఇస్తూ ఉందన్నమాట. నాకైతే చాలా బాగా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో ఈ రోజు సెకండ్ డే కలెక్షన్స్ వచ్చేసి 4.5 crores అయితే గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. చాలా బాగా అనిపిస్తుంది. అయితే మనం ఓన్లీ మన ఇండియాలో వరల్డ్ వైడ్ గా చెప్పట్లేదు, వరల్డ్ వైడ్ గా చెప్పట్లేదు అనమాట. మన ఇండియాలో 4.5 crores అయితే సో కలెక్షన్స్ అయితే గ్రాస్ చేసింది. అలాగే వరల్డ్ వైడ్ గా వచ్చేసి 7.5 crores గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది సెకండ్ రోజు. సో చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇలాంటి మంచి ఓపెనింగ్స్ అయితే అనేది సో మన రామ్ పోతినేని గారికి ఇంతవరకు రాలేదన్నమాట. ఈ 8 సంవత్సరాల కెరియర్ లో నాకు తెలిసి మోస్ట్లీ రాలేదు. అందుకని సో నాకు కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు రామ్ గారు. మళ్ళీ ఆయన ఎనర్జెటిక్ ని సో మళ్ళీ చూపించాలి. ఆయన డాన్స్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగా నచ్చుతుంది నాకైతే. సో ఇట్స్ గుడ్ డాన్సర్ కూడా, డాన్సర్ కూడా కాదు, డాన్సర్ చాలా బాగా వేస్తాడు మన డాన్సర్ కూడా. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా అనిపించింది అనమాట. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఈ రోజు సెకండ్ డే కలెక్షన్స్ వచ్చేసి 7.5 crores అనమాట. సో ఇది వర్తా కాదా అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాను అనమాట. అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాబ్ ఇచ్చేసి ఆల్ మీద ట్యాబ్ ఇచ్చేసి ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. మళ్ళీ ఇలాంటి కంబ్యాక్ సినిమాలు వస్తాయో రావో లేదు తెలియదు అనమాట. రామ్ పోతినేని గురించి దగ్గర నుంచి అయితే ఇలాంటి కంబ్యాక్ మూవీస్ వస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఫ్యాన్స్ కూడా ఒక ఉత్సాహంతో వస్తుంది అనమాట. ఎందుకంటే కంబ్యాక్ మూవీస్ అనేవి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని చాలా బాగా నిలబడతాయి అన్నమాట. టీఎఫ్ అని చాలా బాగా సో నిలబడతాయి అనమాట. ఎలాంటి ఈ ఓల్డ్ హీరోస్ అండ్ కంబ్యాక్ ఇచ్చే హీరోస్ చాలా మంచిగా సో సపోర్ట్ చేస్తారు అనమాట. మన తెలుగు ఆడియన్స్ అని ఎవరైనా బాగా సపోర్ట్ చేస్తారు తెలుగు ఆడియన్స్. ఎందుకంటే తమిళ వాళ్ళని సపోర్ట్ చేసినప్పుడు మన తెలుగు హీరోయిన్స్ ఎందుకు సపోర్ట్ చేస్తారు కన్ఫర్మ్ గా. అందువల్ల ఈ రోజు బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ తో నడుస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే థ్యాంక్ యూ.